స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాల కారములతో దర్శించెదము శరణం శరణం. స్తోత్రింతుము నేను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. ధవళవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపి అనబడువాడ. ధవళవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపి అనబడువాడా. నన్ను రక్షించిన రక్షకున్నా నాథనీకే శరణం శరణం. స్తోత్రింతుము నేను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. శ్రేష్ఠ ఈవుల ఇచ్చినందున శ్రేష్ఠ ఈవుల ఊటనివే. శ్రేష్ఠ ఈవుల ఇచ్చినందున శ్రేష్ఠ ఈవుల ఊటనివే. త్రిత్వమయ్యే కత్వమైన త్రి ఏకదేవ శరణం శరణం. స్తోత్రింతుము నేను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పాపి మిత్రుడ పాపనాశుడ పరమవాసుడ ప్రేమ పూనుడ. పాపి మిత్రుడ పాపనాశుడ పరమవాసుడ ప్రేమ పూనుడ. వ్యోమపీఠుడ స్వర్గ పూజ్యుడ పరిశుద్ధాంగుడ శరణం శరణం. స్తోత్రింతుము నేను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. సంగమునకు శిరస్సు నీవే, రాజనీకే నమస్కారములు. సంగమునకు శిరస్సు నీవే, రాజనీకే నమస్కారములు. ముఖ్యముగను మూలరాయి కోట్ల కొలది శరణం శరణం. స్తోత్రింతుము నేను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. నీదు సేవకుల పునాదిది, జ్ఞానమునకు మించిన తెలివి. నీదు సేవకుల పునాదిది, జ్ఞానమునకు మించిన తెలివి. అందముగను కూడుకొనుచు వేడదాము శరణం శరణం. స్తోత్రింతుము నేను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతముల మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతముల మంగళధ్వనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నేను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు.
పరిశుద్ధాల కారములతో దర్శించెదము. శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాకు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. ఆదికాండం 8వ అధ్యాయం చదువుకుందాం, మొదటి నుండి చివరి వరకు. ఆదికాండము 8వ అధ్యాయము మొదటి వచనము నుండి చివరి వచనం వరకు చదువుకుందాం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినదో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీదనున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. అతడింకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. 8వ అధ్యాయము 15వ వచనము. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటకు రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడనున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో చెప్పెను. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రియు బయటకు వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించునవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటకు వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును కోత శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక.
ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి 42వ పాట పాడుకుందామండి. ప్రభు నామమున ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామమున ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడింతును. ప్రభు నామమున ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడింతును. యెహోవా ఈరే, కొన్నింటిని చూచుకొనును. యెహోవా ఈరే, అన్నిటిని చూచుకొనును. కొదువలేదు, కొదువలేదు, నాకు కొదువలేదు, 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 నాకు కొదువలేదు. ప్రభు నామమున ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమమే, ఆయనను వెంబడింతును. యెహోవా రాఫా, స్వస్థతనిచ్చును. యెహోవా రాఫా, స్వస్థతనిచ్చును. భయము లేదు, నాకు భయము లేదు, భయము లేదు, నాకు భయము లేదు, భయము లేదు, నాకు భయము లేదు, భయము లేదు, నాకు భయము లేదు. ప్రభు నామమున ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడింతును. ప్రభు నామమున ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడింతును. యెహోవా నిస్సియే, ఎల్లప్పుడు జయమిచ్చును. యెహోవా నిస్సియే, ఎల్లప్పుడు జయమిచ్చును. జయమున్నది, నాకు జయమున్నది, జయమున్నది, నాకు జయమున్నది, జయమున్నది, నాకు జయమున్నది, జయమున్నది, నాకు జయమున్నది. ప్రభు నామమున ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడింతును.
శాంతిని చును యెహోవా షాలోమ్ శాంతిని చును శాంతిదాత నా శాంతిదాత శాంతిదాత నా శాంతిదాత శాంతిదాత నా శాంతిదాత శాంతిదాత నా శాంతిదాత ప్రభునామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను మహిమన జీవితమే ఆయనను వెంబడింతును కొదువలేదు నాకు కొదువలేదు కొదువలేదు నాకు కొదువలేదు భయము లేదు నాకు భయము లేదు భయము లేదు నాకు భయము లేదు జయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది శాంతిదాత 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 నా శాంతిదాత ప్రభునామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను మహిమన జీవితమే ఆయనను వెంబడింతును. ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు. ఈ ఉదయకాలము ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సేవను, అనేక డినామినేషన్స్ ద్వారా జరుగుతున్న సేవను దేవుడు దీవించాలని, దేవుని దాసులైన వారిని ప్రభు బలపరిచి వారి తన సిలువ చాటును మరుగు చేసుకుని వాడుకోనాలని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ భయంకరమైన భయాందోళనల నుండి దేవుడు మనల్ని విడిపించినట్లుగా కరోనా వైరస్ నుండి విముక్తి మనకు దయచేయాలని, అలాగే దానివలన బాధించబడుచున్న వారిని దేవుడు ముట్టి స్వస్థపరచాలని, అనేక కుటుంబాలకు శాంతి సమాధానము దేశముల మధ్య దేవుడు దయచేయాలని, ఏ విధమైన యుద్ధములు, యుద్ధ సమాచారాలు ఈ అంత్య దినాల్లో వస్తాయని మనం వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి మరి ప్రభు రాకడ సమీపము, ఈ తెగుళ్ళు ఇవన్నీ కూడా ప్రభు రాకడ సమీపమని ఎంచుకొని విశ్వాసులముగా మనం మెళకువగా ఉండి అనేకులను సిద్ధపరచుదాం. మనం సిద్ధపడచ్చు. ఈ ఉదయకాలము మరి ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న సేవను దేవుడు దీవించి తన దాసులను, నాన్నగారిని అలాగే బలపరిచి వాడుకొని ఉదయకాలము, అలాగే పల్నాడు ప్రాంతం సేవ మాచర్ల, హిల్ కాలనీ, రైట్ బ్యాంక్, పాలవేడ్, పాతపాలయ, దుర్గి, రెంటాల్, చింతలు, గురజాల, మాచురం, దామర్చెల్ల, సారంగపల్లి, అగ్రహారం దేవుడు మనకు ఇచ్చిన ఈ సెంటర్స్లో ఈ లైవ్ ద్వారా వినుచున్న వారందరినీ కూడా మరి దేవుడు దర్శించి ఆత్మతో నింపాలని మనం ప్రార్థనలో వేడుకుందాం. అలాగే రోగులను స్వస్థపరచమని ప్రభువును మనం అడుగుదాం. దేవుని వాక్యం కొరకు మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, దయగల మా రక్షకుడా యేసురాజా, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు, మీకు స్తోత్రములు. ఈ ఏప్రిల్ మాసం 26వ తారీఖులోని కూడా మమ్మల్ని మీరు నడిపించారు. ఈ ప్రభు దినమందు, పునరుద్ధాన దినమందు మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ప్రభు మా కృప చూపిస్తున్నారు. మీకు స్తోత్రములు. ఈ భయంకరమైన వైరస్ నాయన ఏలుబడి చేసిన దినంలో ప్రభా నాయన చర్చెస్లో ప్రభా నాయన తండ్రి ఆరాధనలు జరగకూడదని నిర్ణయించిన దినాల్లో ప్రభా మేము ఆన్లైన్ ద్వారా చేసిన యొక్క సేవా పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. వినుచున్న వారందరికీ కూడా మీ కృపను అనుగ్రహించండి నాయన. వారి ఆత్మలో, శరీరంలో ఎలాంటి ఆయన వ్యాధి, బాధ, రుగ్మతులు ఉన్న ప్రభా మీరు ముట్టి స్వస్థపరచండి. అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును మీరు స్వస్థపరచండి. మారు మనసు రక్షణ మీరు దయచేయండి. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి మీరు తీసుకురండి. సత్యమును వారు గ్రహించి ప్రభా నాయన నిజరక్షకుడు, లోకరక్షకుడు అయిన నాయన ఇదిగో లోక పాపమంతటిని మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అయిన యేసు ప్రభువుల వారిని వారు తెలుసుకొని నాయన ఆరాధించడానికి సహాయం చేయండి. ప్రభా నాయన ఈ ఉదయకాలము తండ్రి మీరు మీ సిలువ సన్నిధిని మాకు దయచేయండి. మరి ముఖ్యంగా లాయల్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ద్వారా జరుగుతున్న సేవకు మీరు ముద్ర వేయండి. ప్రభా నాయన మా గ్రామాల్లో, పట్టణాల్లో తండ్రి, ఈ పల్నాడు ప్రాంతంలో
తండ్రి జరుగుతున్న సేవ అంతటికి మీరు ముద్ర వేయండి నాయన. ఏవో వినుచున్న మా ప్రియులందరినీ ఆత్మీయంగా మీరు బలపరచండి. ఎవరు కూడా అధైర్యపడకుండా, అవిశ్వాసపడకుండా నాయన విశ్వాసంలోనండి అధిక విశ్వాసంలోనికి మీరు నడిపించమని, సహాయం చేయమని. అలాగే తండ్రి నాన్నగారు, చిన్నాన్నగారు ఇంకా తండ్రి ఆరోగ్యాలతో వారిని బలపరచండి. ఈ సేవలు ఇంకా రాగల దినాల్లో బలమైన రీతిలో వాడబడినట్లుగా వారిని సిద్ధము చేయండి ప్రభా. అలాగే తండ్రి నాయన యవనస్తులను, సహోదరులను ఇంకా లేవనెత్తండి ప్రభా. తండ్రి బ్రదర్స్ అయిన మేమందరము కూడా మీ దాసుల హస్తాలను ఎత్తిపట్టేవారుగా మమ్మల్ని చేయండి నాయన. మీ సేవకుని హస్తాలు ఎత్తిపట్టి ఈ సేవను ప్రభా నాయన ఇంకా ఘనమైన రీతిలో అనేక ప్రాంతాలకు తీసుకుని వెళ్ళగలిగే ఆ కృపను మాకు అనుగ్రహించి అనేక కుటుంబాలు, యవనస్తులు రక్షించబడినట్లుగా సహాయం చేయమని, ఇంకా నువ్వు మా స్తుతులపై ఆసీనులైండుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని కోరసెస్ పాడుకుందాం. One 110. Give thanks. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. Give thanks to the grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. Give thanks. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us.
weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. Give thanks, give thanks, give thanks. Jaira? We will sing 101, chorus number 101. Come. Bring blessing and honor. Blessing and honor, glory and power be unto the Ancient of Days. From every nation, all of creation, bow before the Ancient of Days. Every tongue in heaven and earth shall declare your glory. Every knee will bow at your throne. In worship you'll be exalted, O God, and your kingdom will not pass away, O Ancient of Days. Every tongue in heaven and earth shall declare your glory. Every knee will bow at your throne. In worship you'll be exalted, O God, and your kingdom will not pass away, O Ancient of Days. Blessing and honor, glory and power be unto the Ancient of Days. From every nation, all of creation, bow before the Ancient of Days. Every tongue in heaven and earth shall declare your glory. Every knee will bow at your throne. In worship you'll be exalted, O God, and your kingdom will not pass away, O Ancient of Days. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని
వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యెషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యెషువా ఆరాధనా. Forevermore, my Jesus is alive, alive forevermore. He's alive, alive, alive forevermore. My Jesus is alive. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive forevermore. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive, 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 alive forevermore. My Jesus is alive, alive forevermore. He's alive, alive, alive forevermore. My Jesus is alive. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive forevermore. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive. దేవుని వాక్యం వినబోయే ముందుగా మనందరము కలిసి 4వ పాట పాడుకుందాం. ప్రేమించేదన్ అధికముగా, గీతాల పుస్తకంలో ఆరాధింతు ఆసక్తితో పూర్ణ మనస్సుతో. ప్రేమించేదా అధికముగా, ఆరాధిందు ఆసక్తితో. ప్రేమించేదా అధికముగా, ఆరాధిందు ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆగుతున్నావు. ఎబినేజరే ఎబినేజరే
ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా తోడై నిలిచావే వందనమయ్యా. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా తోడై నిలిచావే వందనమయ్యా, తోడై నిలిచావే వందనమయ్యా, తోడై నిలిచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదా అధికముగా ఆరాధిందా ఆసక్తితో. ప్రేమించేదా అధికముగా ఆరాధిందా ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన. దేవుని జీవాత్మ నా మీదకి రమ్ము, విరచు వంచు దేవుని జీవాత్మ నా మీదికి దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము, విరచు వంచు మలచు నింపు దేవుని జీవాత్మ నా మీదికి రాము. మరొక మారు హృదయం అంతటితో దేవుని జీవాత్మ నా మీదికి రాము, దేవుని జీవాత్మ నా మీదికి రాము, విరచు వంచు మలచు నింపు దేవుని జీవాత్మ నా మీదికి రాము. ప్రార్థన చేసుకుందాం. ఘనుడు అయిన మా ప్రభువా, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయిన మా స్వామి, మానవ కోటి పాప పరిహారార్థమై ప్రాయశ్చిత బలి అయి తిరిగి లేచిన మహానీయుడా, మా గొప్ప దేవ, మీకు ఈ ఉదయ సమయంలో మేము మీకు సాగిలపడుచు మిమ్మల్ని స్తుతించుచు ప్రభా ఆరాధించుచు ఉండగా మీ దయగల ఆత్మ ప్రభా ప్రతి కుటుంబంలో ఉండినటువంటి మా ప్రియులందరి మీద, ఇంకా అనేకులు ఈ లైవ్ కాస్ట్ ద్వారా వింటున్నటువంటి అనేకులకు వారి కుటుంబాల బిడ్డలకు నీ కృపను అనుగ్రహించండి. కడవరి దినాల్లో మేమున్నాము ప్రభా, మీ రెండవ రాక అతి సమీపమైన దినములలో ఉన్నాము. మీరు చెప్పిన ప్రతి ప్రవచనము నెరవేర్పులోకి వచ్చుతున్న దినములు కనుక మేము జాగరూకులమై బుద్ధిగల కన్యకుల ప్రభు ఎలాగా పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడ్డారు, సిద్ధులలో సహా నూనె పట్టుకొని దివిటీలు వెలిగించుకొని ప్రభా సిద్ధపడిన రీతిలో ప్రభా మా స్వామి మేము కూడా మా హృదయములలో స్వామి నాయన సిద్ధపడి ప్రార్థనాత్మ చేత నింపబడి ఇంకను ప్రార్థనాత్మను కలిగి ఉండటానికి అనేకులకు ప్రభువా మేము ఈ ప్రార్థన ఆత్మను అందింపచేయటానికి మీరు మాకు సహాయం చేయండి. ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ను బట్టి ప్రజలు ఎలాగా తండ్రి భయ ఆందోళనలతో ఉన్నారు.
అనేక మంది చనిపోవచ్చున్నారు, అనేక మంది క్వారంటైన్లో ప్రభువా ట్రీట్మెంట్లో ఉన్నారు. ప్రభువా స్వామి, మీ కృపగల హస్తం తోడుగా నుంచి ఇంకేదన్నా మీరు తలంచి కొంచెం సమయం మాకు ఇవ్వగలిగినట్లయితే 2002 సంవత్సరం 20 సంవత్సరం వరకు ఇచ్చావు, కానీ ఇంకా చాలామంది మార్పు చెందవలసినటువంటి వారు ఉన్నారు, మిమ్మల్ని అంగీకరించవలసినటువంటి వారు ఉన్నారు, మిమ్మల్ని సేవించవలసిన వారు ఉన్నారు. కనుక మా స్వామి సహాయం చేయండి. ఓ మా గొప్ప దేవా, మీ పాదాల దగ్గర మొరపెట్టుకొనుచున్నాము. ఈ సమయంలో దయచేసి అనేక మంది దైవజనులు వారి యొక్క ప్రభువా నాయన ఈ టెక్నాలజీ ద్వారా ప్రపంచానికి ఇచ్చినటువంటి ఈ ఫేస్బుక్ ఏమి తదుపరి ప్రభువా నాయన మిగిలినటువంటి ప్రభావ కార్యక్రమంలో మీరు సహాయం చేసి మీరు దీవించమని ప్రతి సేవకులను బలపరచండి, విశ్వాసులను బలపరచండి. ఇక టైం లేదనేటువంటి గ్రహింపు ఆమోసు సెలవిచ్చినట్లుగా రాబో దినములలో నేను ఒక భయంకరమైన క్షామమును కలుగు చేసేదను. అది అన్నపానములు లేనటువంటి క్షామము కాదు, కానీ దేవుని వాక్యం వెనకపోవటం వలన కలిగేటువంటి క్షామము. ఆ దినములలో ప్రజలు ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఆ యొక్క దక్షిణము నుండి ఉత్తరము వరకు దేవుని వాక్యము తిరుగులాడెదురు, కానీ అది వారికి దొరకదు. కనుక సమయం ఉండినప్పుడే మా ప్రభు మేము సద్వినియోగపరచుకోవటానికి, మా స్వామి ప్రపంచమంతటిలో ఉండిన ప్రజలు సద్వినియోగపరచుకోవటానికి మీరు సహాయం చేయండి. తద్వారా ప్రభు మీ మహిమకరమైన లోకంలో శాశ్వతముగా ప్రజలమైన మేము బ్రతుకున్నట్లుగా మీరు ముందుగానే వెళ్ళి మా నిమిత్తమై ప్రభు నివాసములు ఏర్పాటు చేశారు కదా. మా నివాసములలో మేము మా కొరకే ఏర్పాటు చేసిన నివాసం మేము, మా కుటుంబాలు, మా బిడ్డలు, మా స్వామి నాయన నివసించటకు గాను మేఘారుడై వచ్చేటువంటి మిమ్మలను సంధించటకు తగిన కృపను మాకు దయచేయండి ప్రభు. ఇప్పుడు మీ దయగల సన్నిధి మాకు తోడుగా మీ మెల్లని స్వరము మాకు వినిపింపచేయండి. కొండ మీద మీరు ఉండినప్పుడు ప్రజలు 3 దినములు అన్నపానములను మర్చిపోయి మీలో లీనమైపోయారు. వారి శరీరాత్మలో ఉండిన ప్రతి రుగ్మత మీ వాక్యం వినుచుండగానే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని సెలవిచ్చిన మా దేవ ప్రభు. అలాగే నాయన దినమున స్వామి ఎవరు ఏ విధమైనటువంటి తండ్రి అనారోగ్యంలో ఉండినప్పటికి కూడా వారిని మీ వాక్యం వినుచుండగానే వారిని మీరు బాగు చేసి మీరు దీవించండి. మీ వాక్యం ద్వారా ఇప్పుడు మాతో మాట్లాడమని యేసువారి దివ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మొదటి పుస్తకము ప్రియులారా అనగా ఆదికాండము, దైవజనుడైన మోషే గారు వ్రాసినటువంటి ఆదికాండము 8వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాము. 8వ అధ్యాయము మొదటి వచనము. దేవుడు నోవాహును ఆయనతో కూడా ఓడలో ఉండిన సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు నోవాహును అతనితో 3 కుమారులు, వారి కోడళ్ళు, అంతేకాకుండా సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనేను. ప్రియమైన స్నేహితులు, ఈ లోకంలో మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకోకపోయినా కానీ మనకి ఏ నష్టం సంభవించదు. కానీ సర్వ సృష్టికి కర్త అయినటువంటి యేసు ప్రభు వారు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మనకి ఎంత నష్టమో. కనుక నోవాహును తన కుటుంబ బిడ్డలు తదుపరి తనతో కూడిన జంతువు పశువులను జ్ఞాపకం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకున్నాడు. నోవాహు ప్రియమైన స్నేహితులారా, ఆయన పేరుకు అర్థము బైబిల్ క్రిందనే ఉన్నది నెమ్మది. అంటే నెమ్మది కలుగు చేయువాడు. తన తండ్రి లేమెకు ఆ దినములలో
భూమిని దేవుడు శపించినప్పుడు మన కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు అని తనకు పుట్టినటువంటి కుమారుడని నోవాహు అనే పేరు అంటే నెమ్మది కలుగు చేసేటువంటి వ్యక్తి అవుతాడని ఆయన ఉద్దేశించి ఈ పేరును పెట్టాడు. ఈ పేరుకు తగ్గట్టుగానే నోవాహు ప్రియమైన స్నేహితులారా దేవునికే నీతిపరుడుగా జీవించాడని నోవాహును మాత్రమే ఆ దినాలు ఎంతో జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చిందని చాలామంది ప్రజలు భూమి మీద ఉన్నారు కదా, వారిని కాకుండా నోవాహును మాత్రము ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అని మన దైవ గ్రంథం చూసినట్లయితే నోవాహు నీతిపరుడు ప్రియసులు, తన తరములో నిందారహితుడని దైవ గ్రంథము తన దేవునితో కూడా నడిచిన ఒకటి నిందారహితుడు ఒకటి, రెండవది నీతిపరుడు రెండు, మూడవది తన తరములో ఎలాంటి తరం అది 6వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే భయంకరమైన తరం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయముల తలంపులను ఊహంతై కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి ఏమండి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడి అంటే పశ్చాత్తాపడ్డాడు. గొప్ప ఉద్దేశంతో దేవుడు నరుని తన సారూప్యంలో సృష్టించుకున్నాడు. ప్రియ స్నేహితులను మీకు తెలుసు, ఆదాము నవ్వను వారికి ఉండినటువంటి జీవితంలో చక్కగా జీవించి వారికి ఒక మంచి తోటను ఏర్పాటు చేసి ఆ తోటలో చక్కని అన్ని వసతులను ఆయన ఏర్పాటు చేసి మీరు భూమిని 1 అధ్యాయం 28వ వచనంలో మీరు చూసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎలాగనగా ఫలించి మీరు అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకొనిది, అది ప్రేసిన దేవుని యొక్క ఉద్దేశము. కానీ దానికి భిన్నంగా దేవుడు నోవాహుతో 6వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా మాట్లాడుచున్నాడు. ఏమనంటే నోవాహు సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నింపబడింది. భూమి ఏమంటే ఫలించడానికి కాదు, భూమి ఫలించాలని ఆయన ఉద్దేశించాడు. కానీ భూమి ఇప్పుడు బలాత్కారంగా నింపబడింది. ఒకళ్ళొకళ్ళు ఏమంటే ఒకళ్ళొకళ్ళు బలాత్కారం చేయుట. దినవల్ల మన ప్రపంచంలో అనేక రీతిలో కత్తులు కటారులు చూపెట్టేసి తుపాకీలు చూపెట్టేసి నాకు నీవు లోబడతావా, నీ ఆస్తి అంతా నాకు ఇస్తావా లేదా, ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో దేవుని యొక్క ఉద్దేశములకు భిన్నంగా ప్రజలు జీవించట దేవుడు చూచాడు ప్రియులారా. అందుకని నేను ఎందుకు ఇలాంటి ప్రజలను నేను నా సృష్టిని ఎందుకు చేశానా అని ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఎందువల్ల ప్రియ స్నేహితులు దేవుని ఉద్దేశాలకు భిన్నంగా భూమిని బలాత్కరించి దానిని ఏం చేస్తాను పాడు చేసి వదిలిపెడతాడు. కానీ అతడితోనే ఆయన దానిని ముగించలేదు. కానీ ఆ ప్రజలను ఏ విధంగా ఏం చేయబోతున్నాడు నోవాహు, నేను భూమితో కూడా వారిని నాశనము చేసేదను. నోవాహు నేను వారిని భూమితో కూడా నాశనం చేసేదను, కానీ నిన్ను నీ కుటుంబ బిడ్డలను నాశనం చేయను సుమా. ఎందువల్లంటే ఇంకా 120 సంవత్సరం తదుపరి ఒక మహాభయంకర జలప్రలయాన్ని నేను భూమి మీదకి పంపించబోతున్నాను, ప్రజలను తుడిచివేయబోతున్నాను. కానీ నేను నిన్ను భద్రంగా నేను కాపాడేతాను. ఎందువల్ల ఇప్పుడు మనం చదువుకున్న నీతిపరుడును అతడు దేవుని యొక్క నిందారహితుడు. ఆ చెడ్డ తరములు అందరూ మంచిగా ఉంటే కోర్స్ నోవాహు కూడా ఈజ్ ఎ గుడ్ మ్యాన్ అనొచ్చు. కానీ ఆ తరం ఎలాంటి తరము, మనం ఇప్పుడు ఎలాంటి తరములు ఉండామంటే మంచి అనేటువంటి తరం ఎక్కడా లేదు. ఏమండి మంచి అనేటువంటి తరము, జ్ఞానులేమి, విద్య లేని పామరులేమి, ధనవంతులేమి, రకరకాల అధికారాల్లో ఉండినటువంటి వారేమి,
ప్రేమ స్నేహితులారు ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే చెడిపోయినటువంటి వారుగా ఉన్నారని దేవుడు అప్పుడు చూసినటువంటి దేవుడు ఇప్పుడు కూడా మనల్ని చూసినట్లయితే ది సేమ్ సిచ్యువేషన్ ఈజ్ బీయింగ్ కంటిన్యూడ్ అంతే. అప్పుడు దేవుడు భూమిని జలప్రళయం ద్వారా నేను దాన్ని నాశనం చేసేదనని ముందుగానే నోవాహుతో సెలవు ఇచ్చాడు. కనుక ఈ సమయంలో మనకు కూడా ముందుగానే ఏమిటి చాలామంది ప్రజలకు దేవుని యొక్క ఒక కృప ఏమిటంటే నీవు రాగల దినాల్లో లేక ఇప్పుడే ఉంటున్న దినాలు కరోనా వైరస్ దినాల్లో నీవు నీ కుటుంబం నాశనం అయిపోకుండానట్లుగా నేను నిన్ను నాశనం చేయను సుమా, ప్రజలను నాశనం చేస్తానేమో కానీ నోవాహుతో చెప్పాడు నేను, బికాజ్ నీవు నీతిమంతుడు. అలాంటి తరంలో నీవు దేవునితో నడిచావు, దేవునిని ప్రేమించావు, దేవునికి లోబడ్డావు. అన్ని విధాల 13వ అధ్యాయం చివరి వచనంలో దేవుడు ఏ విధమైన ప్లాన్ ఇచ్చాడో ఆ ఓడ నిమిత్తమై ఆ ప్లాన్ ప్రకారంగా యావత్తు చేసాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యావత్తు చేసాడు. ఎక్కడికి ఏ విధంగా ఏ వుడ్డు తీసుకోవాలా, ఎక్కడ కొలతలు ఏం కొలతలు అలాంటివన్నీ, ఎక్కడ కిటికీ పెట్టాలి, ఎక్కడ డోర్ పెట్టాలా, ఇవన్నిటిని కూడా నోవాహుకు ముందుగానే ప్లాన్ ప్రకారంగా నీవు ఒక ఓడను తయారు చేసుకో, ఆ ఓడలో నేను నిన్ను మూసివేసి కాపాడుతాను, భూమి మీదకి భయంకర జలప్రళయాన్ని నేను పంపించబోతున్నాను, 40 దినములు రాత్రి మగళ్ళు భయంకరమైనటువంటి ప్రళయాన్ని నేను పంపించబోతున్నాను. కనుక నోవాహు నీవు ఓడను ఒక దాన్ని తయారు చేసుకో. ప్రియమైన స్నేహితులారా, ఈ దినాల్లో మనకు కూడా యేసయ్య ఒక ఓడను తయారు చేసి పెట్టాడు ముందుగానే. నీవు ఆ ఓడలో ప్రవేశించాలని 2020 సంవత్సరముల నుండి ఆయన మనల్ని ఆ ఓడలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. రండి ఈ ఓడలో మీరు ప్రవేశించండి, రక్షణ అనేటువంటి ఓడలో ప్రవేశించండి. ఆ రక్షణ అనేటువంటిది ఉచితముగా ఇవ్వబడేటువంటి రక్షణ, ఉచితముగా ఇవ్వబడినట్టు. కనుక ఇప్పుడు ఆయన ప్రియ స్నేహితులారా, మొదటగా ఆయన వచ్చిన రూపం ఎలాంటిదంటే ఆయన గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఏమండి, మానవ పాప పరిహారార్థమై ప్రాయశ్చిత్త బలి అగుటకు. ఇప్పుడు రెండవ మారు గొర్రె పిల్లలాగా, అది కొదమ సింహం లాగా వచ్చాడు. ఎందువలనంటే అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30-31లో మనం ఏం చదువుతున్నామంటే, అపొస్తలుల కార్యములు మానవుడు దేవుడు చేసినటువంటి నీతి ప్రకారంగా జీవించనుడా లేదా అని ఉద్దేశించి చదవను. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూడినట్లుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించినటువంటి మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమును తీర్పు తీర్చబోయేది ఒక దినము ఆయన నిర్ణయించి ఉన్నాడు. ఒక దినము ప్రేసినది. వీఆర్ ఆల్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ అవర్ సేవియర్. ఆయన న్యాయపీఠం ఎదుట నీవెవరైనా సరే, నేను ఎవరైనా సరే, మనం ఒక దినమున ఆయన న్యాయపీఠం మీద నిలబడాలి. న్యాయపీఠం అప్పుడు తీర్పు తీర్చబడుతుంది. ఎందువలన నీకు దేవుడి లోకంలో అన్ని వీలులను అన్ని సమస్తమును సమకూర్చాడు. నీవు నీ కుటుంబ బిడ్డలు, నీ భార్య సంతోషంగా జీవించడానికి ఆకాశం, భూమి, వెలుతురు, సూర్యచంద్ర నక్షత్రం, పంచభూతములు ఆయన నీ కొరకు ఏర్పాటు చేశాడు. దాని ప్రకారంగా నీవు జీవించావా లేవా? ఒక జడ్జి ఏం చేస్తాడు? ఇదే అన్నిటినీ తన యొక్క ఉద్దేశములను లేకుంటే ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్, దాని ప్రకారంగా ఇతడు నేరస్తుడా కాదా అనే దాని మీద జడ్జి గారు ఎలాగా తీర్పిస్తాడు, అలాగే యేసయ్య కూడా మనకు తీర్పు తీర్చబోయేటువంటి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. కనుక ప్రియులారా, ఇది మంచి సమయము.
ఇది మంచి అనుకూలమైన దినము. కనుక ఈ సమయంలో నీవు నీ కుటుంబ బిడ్డలు యూ మస్ట్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. ఎందువల్ల తెలిసిన ఆయన నీ కొరకు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచిన మహనీయుడు. అది వేదానుసారంగా ఆయన తన జీవితాన్ని అర్పించాడు. కనుక ఈ సమయంలో నీవు ఎక్కడున్నా ఎవరైనా సరే యూ మస్ట్ కన్ఫెస్ ఆల్ యువర్ సిన్స్. నీ పాపములు ఒప్పుకొని ఆయన కోరేది ఒక్కటే అంతే. ఎందుకంటే ఆ మహిమ రాజ్యంలో పాపం అనేటువంటిది నివసించడానికి లేదు. అక్కడ నీతిమంతులు మాత్రమే ప్రవేశించగలరు. 118 కీర్తనలు 20 వచనాలు ఏమి సెలవిస్తుందంటే, ఇది యెహోవా గుమ్మము, దీనిలో నీతిమంతులు మాత్రమే ప్రవేశించేదారు. పరలోక రాజ్యపు గుమ్మము ద్వారా వెళ్ళేటువంటి ఏ వ్యక్తి అయినా కానీ ఎలాంటి వాడు అయి ఉండాలా? నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు. దుర్నీతి పరులు దానిలోనికి ఏమాత్రము అంటే వారికి అవకాశం ఉండపోగా నరకాగిరికి ఏమంటే ప్రభు 2 ద్వారాలు చెప్పాడు. ఒక ద్వారము ఇరుకు ద్వారం, రెండవది విశాలమైన ద్వారంలో ఏ విధమైన నిబంధనలు ఉండవు. ప్రజలకు ఇష్టం వచ్చినట్లుగా జీవించవచ్చు. బట్ ఇరుకు మార్గంలో అన్ని నిబంధనలు ప్రభు యొక్క వాక్య ప్రకారంగా జీవించాలి. కనుక విశాల మార్గంలో జీవించేటువంటి వానికి భయంకర తీర్పు తీర్చబడి అగ్ని చేత కాల్చబట్టాను. అది ఒక దినం కాదు. అది దాని గురించి బైబిల్ ఏం సెలవు ఇచ్చిందంటే, దేవుని యొక్క వాక్యం అగ్ని ఆరదు, పురుగు చావనటువంటిది. నీ శరీరం క్షీణించి నశించి కాలిపోయిన తర్వాత అగైన్ ఇట్ విల్ హ్యావ్ ఇట్ ఓన్ కోర్స్. మళ్ళా శరీరం వచ్చాను. కనుక స్నేహితుడు, దట్స్ ఎ వెరీ టెరిబుల్ థింగ్. ఈ మధ్యాహ్న సమయంలో ప్రియ స్నేహితులారా, నిన్ను ప్రభు ప్రేమించాడు. నీకు చక్కని అన్ని వసతులు కలిగించాడు. అన్ని వసతులు ఇచ్చాడు. ఇదిగో ఆదాము అవ్వలకు కూడా. కానీ ఏం చేశారు వాళ్ళు? సాతానుకు లోబడిపోయారు. ఈ దినములు ఎంతమంది ప్రజలు దయ్యమునకు లోబడిపోయి అది ఎలాగా ఆడమంటే ఆడుతున్నారు, తాగమంటే తాగుతున్నారు, తందనాలు ఆడమంటే తందనాలు ఆడుతున్నారు. లేదు దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. కనుక ఇప్పటికీ ఇంకా నీకు ఛాన్స్ ఉంది. ఎప్పటికి కూడా నీకు ఇంకా ఛాన్స్ ఉంది. నీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ భయంకరమైన పరిస్థితులలో నీ కుటుంబ బిడ్డలు ఆయన ఉద్దేశ ప్రకారం ఒక చక్కని రక్షణ ఓడను తయారు చేసి సిల్వర్ ఓడ. కనుక దానిలోనికి మిమ్మలను ప్రవేశింప చేయటానికి నోవాహు ఇప్పుడు పిలుస్తున్నాడు. నోవాహు 120 సంవత్సరాలు దాదాపు ఈ ఓడను తయారు చేయటానికి కాలం పట్టింది. ఆ దినాల్లో ఒకవేళ చాలామంది ఎందుకు ఎంత భయంకరమైన పెద్ద ఓడ చేస్తున్నావు నోవా అని చాలామంది అడుగుతారు. ఏదైనా పందిరేసినా షామియానా వేసిన ఏదైనా కానీ ఏంటి ఎందువలన ఇవన్నీ కార్యక్రమాలు అంటే కారణం ఉంటుంది. అలాగే 120 సంవత్సరం చాలామంది అడుగుతూ వచ్చి ఉంటారు. బహుశా నోవాహు ఏమైంది? వై యు ఆర్ మేకింగ్ సచ్ బిగ్ ఆర్క్? ఎందువల్ల అంటే ఆయన చెప్పాడు, దేవుడు భూమి మీదకి ప్రచండమైనటువంటి జలప్రళయాన్ని పంపించబోతున్నాడు. కనుక అయితే నేను, నా కుటుంబం, నా బిడ్డలు ఎవరైనా వచ్చినా కానీ దాంట్లోకి మేము ఆహ్వానిస్తాము. అంటే ఒక్కళ్ళైనా వచ్చారా ఆ ఓడ తయారు చేయటానికి? కార్పెంటర్స్ కానీ, పెయింటర్స్ కానీ, ఇంకా ఒక్కడు రాలేదు. 120 సంవత్సరం ఎంత నోవాహుతో దేవుడు 7వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. మొదటి వచనంలో ఏం చెప్తుంది? ఈ తరము వారిలో నోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయిండుట చూచి తిని. ప్రియ స్నేహితులారా, నీవు ఎప్పుడు నీతిమంతుడు అవుతావు? బైబిల్ ఏం సెలవు ఇచ్చింది? ప్రియ స్నేహితులారా, నీతిమంతుడు ఎప్పుడు? ఆయన పవిత్రమైన పుణ్య రక్తంలో నీవు హృదయమును కడుక్కునినప్పుడు, నీవు కడుక్కునినప్పుడు ఛాన్స్ ఇచ్చాడు. ఆయన యొక్క రక్తము ఎలాంటి రక్తము? మానవుని యొక్క రక్తం లాంటి రక్తం కాదు. ఆయన ఒక ప్రజాపతి. ఆ ప్రజాపతి యొక్క వేదంలో ఏమి సెలవు ఇవ్వబడిందంటే, ఒక ప్రజాపతి తన యొక్క జన్మపాపం లేకుండా, కర్మపాపం లేకుండా చివరకు 5 గాయాలు బంధించి
శిలువ యజ్ఞంలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన మహానీయుని ద్వారా మానవ కోటి పాప విమోచన ప్రయత్నం. ఎలాంటి విమోచన? ఏ రక్తం కావాలి నీకు? ఏ రక్తం కావాలి? నా కుమారుడు యొక్క రక్తం ఏమంటే పున్నామ నరకము నుండి ఏమని ఉంది మన ప్రజలు ఏమంటారు? పున్నామ నరకము నుండి రక్షించేవాడు పుత్రుడు. ఏ పుత్రుడు? ఏ పుత్రుడు? నా పుత్రుడా? నా స్వభావం నా పుత్రుల్లోనికి వస్తాయి. నేను ఎలాంటి దౌర్భాగ్యుడనో అలాంటి స్వభావం నా కుమారుడికి వస్తాయి. ఇది కాదు కావాల్సింది. దేవుడు ప్రేమించాడు. ఏమని? 3:16 యోహాను సువార్త, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు ఆయన యొక్క జన్మలో పాపం లేదు, కర్మలో పాపం లేదు. ఎందువల్ల? జన్మలో ఆయన పవిత్రమైనటువంటి కన్యక అయిన మరియా గర్భమును దేవుడు దీవించాడు. ఆ గర్భంలో నుండి 700 సంవత్సరం క్రితమే గర్భంలో నుండి ఒక మహనీయుడు ఉద్భవిస్తాడు. ఆయన యొక్క జీవితము అది. అందువలన జన్మ పాపం లేనటువంటి జీవితం అది. ప్రియ స్నేహితులు, ఇంకెవరి యొక్క రక్తమైనా సరే జన్మ పాపం అనేటువంటిది డెఫినెట్గా ఉంటుంది. నీ జీవితం, నా జీవితం, మన తల్లిదండ్రులు, వారి యొక్క పితరులు సో వారి యొక్క జీవితంలో జన్మ పాపంలో పాపం ఉంటుంది, ఆ రక్తంలో పాపం ఉంటుంది. కానీ ఎక్కడ యేసు ప్రభు జన్మలో అది వేదానుసారమైన జీవితం. ప్రజాపతి వేభ్య ఆత్మాన యజ్ఞ కృత్వ ప్రాయశ్చిత్ అని సామవేదంలో ఒక మహా చక్కని ఏమంటే వేద శ్లోకం ఉన్నది. కనుక కర్మపాపం అంటారా? ఆయన 33.5 సంవత్సరాలు లోకంలో జీవించాడు. కానీ ఎవరు కూడా ఈయనలో పాపం ఉన్నదని ఎవరు రుజువు చేయలేకపోయారు. నోటి మీద వేలేసుకున్నారు, అంతే. నోటి మీద వేలేసుకున్నారు. ప్రియ స్నేహితులారా, ఆయనే ఒక దినం తన యొద్ద ఉండిన పెద్ద సమూహంతో ఒక ఛాలెంజ్ చేశాడు. ఈజ్ దర్ ఎనీబడి దట్ కెన్ ప్రూవ్ దట్ ఐ యామ్ ఎ సిన్నర్? నా యొక్క జీవితంలో పాపం అన్న దాని మీద ఎవడైనా రుజువుపరచగలడా? నోరు మూసుకున్నారు, అంతే. ప్రియమైన స్త్రీ, అలాంటి ప్రజాపతి కావాలి మానవుల పాప పరిహారార్థమై. కనుక ఆయన తన రక్తమును చిందించి ప్రాణం పెట్టే యజ్ఞంలో తిరిగి లేచిన మహనీయుడు. ఆయన రక్తము ఆయన జీవితంలో నీకు ఏమండి? ఆయన జీవితంలో కనుక యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఏమని సెలవు వచ్చిందంటే, మనం మన పాపములను ఒప్పుకొని నీ ఎడల. దీనికి ఒక షరతు, అంతే. నీ డబ్బు నీ దగ్గర ఉంచుకో, నీ బంగారం నీ దగ్గర ఉంచుకో, నీ కొన్న సమస్తం నీ దగ్గర ఉంచుకో. ఒక్కటి మాత్రం నువ్వు చేయాలి. ఏం చేయాలి తెలిసిన? నీవు మన పాపములను మనం ఒప్పుకొని నీ ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇప్పుడు 7 దినములు అయిపోయింది. 10వ వచనం 7వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 7 దినములైన తదుపరి ఆదికాండం 7వ అధ్యాయం తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాను. కమాన్ 600 సంవత్సరము 2వ నెల. ఎస్, మహాగాధ జలములు ఓటలన్నీ ఆదనము విడవబడిన, ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ప్రియ స్నేహితులారా, ఆ దినమందే నోవాహు కుమారులు షేము, హాము, యాపెతు, నోవాహు భార్య, వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. ప్రియమైన స్నేహితులారా, ఎంత గొప్ప ఆశీర్వాదము. సరే, ఇక భూమి మీద ఎలాగుందో చూద్దాం ప్రియులు. ఓడ తేలిపోతా ఉంది అన్నాడు. ఏమని వాక్యం ఉంది సెలవిస్తుంది? 16వ అధ్యాయం చివరి మాటలో 16వ వచనంలో, అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేసి. ప్రియమైన స్నేహితులారా, వాట్ ఎ బ్యూటిఫుల్ ప్రొటెక్షన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ, డియర్ ఫ్రెండ్స్. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడును
నమ్మదగిన వాడును, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. ఆయన మనను నీతిమంతులుగా చేస్తాడు. ప్రియ స్నేహితులారా, ఒకటే ఒక షరతు, ఏ విధమైన వెరీ ఈజీ షరతు అది. జస్ట్ కన్ఫెస్ యువర్ సిన్, ఓపెన్ యువర్ హార్ట్. నీ జీవితంలో నీవు ఎలాంటి దుర్మార్గపు కార్యములు, దుష్టమైన కార్యములు చేశావో, ఎవరితో నీవు అన్యాయంగా ప్రవర్తించావో, నేను ఎవరితో అన్యాయంగా, వాటన్నిటిని నీవు సిలువ యొద్దకు వచ్చి ప్రభువా నన్ను క్షమించుము, అంతే. ప్రియ స్నేహితులు, ఈజీ థింగ్ ఇట్ ఈస్. నువ్వే విధమైన బంగారం అర్పించక్కర్లేదు, ఇక్కడికి వెళ్ళక్కర్లేదు. కూర్చో అక్కడ మూల మీద, ఒక మూలను కూర్చో ఇంటిలో, లేక పైకి వెళ్ళు. సిలువను ధ్యానం చేయి. సిలువలో యేసయ్య చేసిన బలియాగాన్ని ధ్యానం చేసి గుర్తుపెట్టుకొని గ్రహించుకొని హృదయమును, సిలువను చూస్తే నీ హృదయం అసలు సామాన్యంగా కరిగిపోద్ది. అంతే. నీ హృదయంలోని సిలువ తెచ్చుకున్నప్పుడు నువ్వేమైపోతావో తెలుసు, కరిగిపోతావు. అందుకని సోదరి పురుషోత్తం గారు ఈ విధంగా ఏమన్నాడు, సిలువను చూచుచున్న కొలది తరుగది నా పాప రాశి. అలా అంతేకాకుండా ఇంకేమన్నాడు తెలిసిన, ఆయన నలిగి కరిగి సిలువను చూచుకోలది ఏమైపోతున్నా హృదయము కరిగిపోయింది. అలాగే ఈ మధ్యాహ్న సమయంలో ప్రియమైన స్నేహితుడు, నువ్వెక్కడున్నా సరే అన్లెస్ యూ ఓపెన్ యువర్ హార్ట్, అన్లెస్ యూ కన్ఫెస్ యువర్ సిన్స్, డియర్ ఫ్రెండ్స్, God is not going to give any protection for you and for your family. ఒకటే ఒక షరతు, దట్ ఈస్ నీవు ప్రభు పాదాల మీద పడు. నేను ఘనుండి, నేను అదేం అక్కర్లేదు. ఏమండి, నీ జీవం మేపాటిది కొంచెంసేపు కనపడే అంతలోనే మాయమైపోవు. ఆవిరి ఏంటో ఘనత నీకు ఉన్నటువంటిది. యెషయా మహాభక్తుడు 1:2 చెప్తున్నాడు, మానవుని యొక్క నాసికలో శ్వాస కలిగినటువంటి నరుని లక్ష్య పెట్టవచ్చు. అసలు నీవు నరుని యొక్క నాసికలో శ్వాస కలిగినటువంటి నరుని నీవు లక్ష్య పెట్టవచ్చా? శ్వాస పోయిందంటే ఏమవుతావు, తీసి బయట పడేస్తారంతే. అంత క్రితం సన్ గ్లాసు, ఏసీ, గీసీ, బీసీ అన్నీ ఉంది. ఎప్పుడైతే నాసికలో శ్వాస వెళ్ళిపోయిందో ఆల్ రైట్, నేను తీసి బయటపడేస్తారు అంతే, ఏ వ్యక్తినైనా సరే. కనుక ఇది మంచి సమయం ప్రియ స్నేహితులు. గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ప్రొటెక్షన్. ఇలాంటి భయంకరమైన కరోనా విషయంలో, వైరస్ విషయంలో గాడ్ వాంట్స్ టు గివ్ యూ ప్రొటెక్షన్ ఫర్ ఏ ఫ్యామిలీ. దెర్ ఈస్ నో అదర్ ప్రొటెక్షన్ బై ఎనీ మీన్స్, డియర్ ఫ్రెండ్స్, అన్లెస్ యూ కమ్ టు జీసస్. బికాస్ ఆయన మానవ పాపరార్థమై ప్రాయశ్చిత్త బలి అయి ఈ అజ్ఞానుసారంగా వేదానుసారంగా తిరిగి లేచే మహనీయుడు. కనుక ఏం జరిగింది, నోవాహును ఓడలో మూసేసాడు అంతే. ఈ క్రింద ఎలాగుంది చూద్దాం. తదుపరి 19వ వచనంలో, ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధిక ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మనం ఎప్పుడు చూడలేదు కదా. ఏంటి అని చెప్పే మాటలు నిజమా? జలప్రళయం అంటారు, ఏదో సైక్లోన్ అనేటువంటిది వస్తుంది, ఒక రోజు వస్తుంది, 10 రోజులు వస్తుంది. బట్ ఇట్ ఈస్, ఏం చెప్పేది ఏంటి, ఇది ఏమాత్రం నమ్మబుల్ కాదు కదా. ఎంతమంది నోవాహుని కుటుంబ బిడ్డలను చూసి ఎగతాళి చేశారో ప్రియ స్నేహితులారా. మీకు పిచ్చి పట్టింది అన్నారు. కుమారులు చూసి మీ నాన్నకు పట్టిన పిచ్చిని మీకు కూడా పట్టిందిరా, రండిరా చక్కగా బయటికి వెళ్ళి ఆడుకుందాం. కనుక అత్యధికముగా ప్రబలినందున గొప్ప పర్వతములు, ఒకవేళ చాలామంది ఏమన్నారు అనుకోవచ్చు, ఓహో ఇలాంటి కష్టమైన సమయాలు వస్తే మాకు డాక్టర్స్ ఉన్నారు, డబ్బు ఉంది, మా బంధువులు ఉన్నారు, మా కాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మేము వాళ్ళ దగ్గరికి పోయి ఆశ్రయిస్తాము, వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారు, మాకు సహాయం చేస్తారు, డాక్టర్స్ మా యొక్క జీవితానికి మేలు చేస్తారు అనేటువంటి కొంతమంది ఉద్దేశాలు ఏంటంటే, అట్లానే
ఇక్కడ మాకు పర్వతాలు ఉన్నాయి కదా, చాలామంది మునిగిపోతున్నారు, కేకలేస్తున్నారు, నా భార్య బిడ్డలు కొట్టుకుపోతున్నారు, అయ్యయ్యో నా ఇల్లు పడిపోయిందని కేకలేస్తున్నారు. కానీ మనం పర్వతాలు ఎక్కుదాం రండి. వీ హ్యావ్ గాట్ అవర్ ఓన్ మీన్స్. చక్కగా పర్వతాలు ఎక్కి ప్రభు యొక్క పాద సన్నిధిలోనికి వెళదాం రండి. పర్వతములు ఎక్కువ తప్పించుకుందాం రండి అని అనుకుంటారేమో. ఆ చివరికి ఏమైందంటే కొండలు కాదు, పర్వతములు సహా మునిగిపోయాను. 22వ వచనంలో అప్పుడు పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చనిపోయాను. ప్రళయం క్రింద పైనేమో ఓడ తేలిపోయి నోవాహు యొక్క కుటుంబ బిడ్డలు 7 దినములు అయిన తర్వాత, ఒకవేళ నోవాహు అబ్బాయి ఇటువరకు టైం చెప్పలేదు నేను, బట్ ఈ దినం ప్రభువు నాకు సెలవు ఇచ్చాడు, టైం ఉంది, 7 రోజులు అయితే రండి అంటే కనీసం అప్పుడైనా వచ్చారా? కనుక బైబిల్ ఏం చెప్పింది? 23 వచ్చేసి నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులు అన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద ఉండకుండా తుడిచి నోవాహు అతనితో కూడా ఉన్న ఆ ఓడలో ఉన్నవన్నీ మాత్రము మిగిలి ఉండేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రొటెక్షన్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఈవెన్ టుడే డియర్ ఫ్రెండ్స్. ఆయన ఇచ్చేటువంటి నీతిని నీవు సంపాదించుకోగలిగినట్లయితే దిస్ కరోనా గిరోనా విల్ నాట్ టచ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, విల్ నాట్ టచ్ యూ. హీ విల్ గివ్ బ్యూటిఫుల్ ప్రొటెక్షన్ టు యువర్ సోల్స్ అండ్ బాడీస్ అండ్ టు యువర్ ఫ్యామిలీస్ ఆల్సో. ఎవరు మిగిలి ఉన్నారు? 150 దినముల వరకు నీళ్ళు భూమి మీద ప్రచండముగా ప్రబలి నందున ఇప్పుడు ప్రియ స్నేహితులు 8వ అధ్యాయం, ఇప్పుడు ఒక ప్రియ స్నేహితులు ఏం చేస్తున్నాడంటే, ఒక 150 దినములైన తదుపరి భూమి మీద నీళ్ళు ఇంకిపోయినాయి లేవో అని ఒక కాకిని విడుదల అంటే విడవబడుతుంది. 8వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక కాకిని వెలుపలికి విడిచాను. ఒక కాకిని ఉద్దేశం ఏంటంటే 150 దినాలు ఆ ఓడలో ఉన్నారు, జంతువులు అన్నీ, మనుషులు రాలేదు కానీ జంతువులు వాటి క్రమం చొప్పున ఏమంటే ఆడ మగ అన్నీ వచ్చేసినాయి. వాటికి సరిపడినటువంటి అన్నీ కూడా ఆహార పదార్థాలు అన్నీ దేవుడు చెప్పాడు, నోవాహు నీవు అన్నిటిని సమకూర్చుకున్నాడు. తనకు ఆ భార్య బిడ్డలకు ముందుగానే ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి, 7వ అధ్యాయంలోనే ప్రభు చెప్తున్నాడు, నీవు నన్ను 6వ అధ్యాయము 6వ అధ్యాయము చదువు. తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని ఉంచుకొనుము. ఎంత మంచి దేవుడు అండి. నీవు నీ కుటుంబం నీ బిడ్డలు ఆహారానికి ఒకవేళ కష్టపడిపోతారేమో, తినడానికి ఏముండదని. కనుక దేవుడు ఎంత మంచి దేవుడు అండి. ఈ సో కన్సర్న్డ్ అబౌట్ యువర్ లైఫ్. కనుక ఆహారం కొరకు నిల్వ చేసుకోండి. ఆల్ రైట్, 150 దినాలు అన్ని రకరకాలైనటువంటి జంతువులు, పశువులు వచ్చాయి. వాటికి కావలసినటువంటి ఆహారం అంతా నోవాహు తన బిడ్డలు ఇచ్చారు. తదుపరి ఇప్పుడు 8వ వచనం మనం చదువుకుందాం. 7వ వచనంలో 8:7 ఒక కాకిని వెలుపలికి విడిచాను. పోయి చూసి వస్తుంది కదా ఎట్లా ఉంటుందో. ఎందుకంటే కాకి వెళ్ళిందంటే పరిస్థితులు ఎలాగుంటాయని ఆయన ఉద్దేశం. ఈ కాకి ఏమైంది ప్రియ స్నేహితులారా? ఆ కాకి వెళ్ళిందే కానీ ఏమైంది, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి వరకు తిరుగుతూ ఉండేను.
ఏమైనా సమాచారం తీసుకొచ్చుద్దేమోనని నోవా ఆశించాడు. ఈ కాకి ప్రియమైన స్నేహితులారా, మోస్ట్ మెజరబుల్. ఆ జాతి అట్లాంటిది. అది పోయి ఇక భూమి మీద ఏముంటాయి? పీనుగులు ఉంటాయి అంతే. జంతువులు పీనుగులు, మనుషులు పీనుగులు. అబ్బా, మంచి ఆహారం కాకి. ఇది మర్చిపోయింది. ఇక నోవా 150 సంవత్సరములు అన్ని విధాలా పోషించినటువంటి కాకిని కూడా పోషించాడు కదా. ఇది మర్చిపోయింది, నోవాను మర్చిపోయింది. అలాగే ప్రియ స్నేహితులు, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఏం చెప్తుందంటే, నీవు నేను కూడా ఎన్నో మార్లు దేవునిని మర్చిపోయాం, దేవుని సేవకులను కూడా మర్చిపోయాం. బైబిల్ సెలవు ఇచ్చింది. అందువల్ల దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన మేళలో దేనిని నీవు మర్చిపోకు మోసమా. ఈ కాకి వెళ్ళిపోయింది. కాకి బుద్ధులు చాలామందికి ఉంటాయి. ఏమంటే దేవుడికి కృతజ్ఞత లేదు, దేవుని ఎడల భయభక్తులు లేవు, దేవుని చిత్తము చేసేది లేదు. పోని దేవుని సేవకుడు చెప్పినటువంటి మాట వినేది ఏమైనా ఉందా? అది లేదు. ఆగి తిరుగుతా ఆ చచ్చిపోయిన పీనుగులు చీ 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 చీ. అంతక్రితం ఓడలో ఎలాంటి మంచి ఆహారం పెట్టాడు నోవాహు. ఇప్పుడు అదే ఆహారం తింటుంది, పీనుగుల ఆహారం. దేవుని సన్నిధి నుండి, దేవుని సేవకుల సన్నిధి నుండి ఏ వ్యక్తి అయినా జారిపోయినప్పుడు నీ గతి నా గతి ప్రియమైన స్నేహితులు ఇలాంటి దుర్భరమైనటువంటి కాకి. ప్రియ స్నేహితులారా, బైబిల్ ఏం సెలవు ఇచ్చిందో తెలిసిన యోబు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగ సెలవు ఇచ్చింది. బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మలచునా. యోబు గ్రంథం 8వ అధ్యాయం 11. అది కోయబడక మునుపు బహు పచ్చగా ఉండును, కానీ ఇతర మొక్కలన్నిటికంటే కోసిన తర్వాత త్వరగా వాడిపోవును. ఓ దేవుని మరచువారు అందరూ గతి అట్లే ఉండదు. ఇఫ్ యూ ఫర్గెట్ ద జీసస్ క్రైస్ట్ who has saved you, who has given so many blessings. 150 సంవత్సరాలు ఓడలో చక్కగా పోషించాడే. ఎన్ని సంవత్సరాలు నిన్ను, నీ కుటుంబ బిడ్డలను పోషించాడో నాకు తెలియదు. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చి, భార్యనిచ్చి, బిడ్డలు ఇచ్చి, ఇల్లు ఇచ్చి, వాకిలు ఇచ్చి, ఎన్ని రీతులుగా దేవుడు నిన్ను పోషించాడు. ఆయన ఊపిరి నీకు ఇచ్చాడు, ఆయన ఆరోగ్యం నీకు ఇచ్చాడు. మరి సమాచారం తీసుకురండి, సమాచారం తీసుకురండి, ప్రజల యొద్దకు వెళ్ళండి, ప్రజలకు దేవుని వాక్యం ప్రకటించండి అని ఉద్దేశించి దేవుని సేవకులు పంపిస్తే ఇది పత్తా లేకుండా వెళ్ళిపోయింది అంతే. ప్రియమైన స్నేహితుల, బైబిల్ ఏం చెప్తుంది? 8:11 రెల్లు లేకుండా జమ్ము పెరుగున, నీళ్లు లేకుండా రెల్లు మలచున, బురద లేకుండా జమ్ము పెరుగున, అది కోయబడక మునుపు బహు పచ్చగా ఉండును, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. అలాగే యోబు ఏం చెప్తున్నాడు? అలాగే దేవుని మరచువారు అందరు గతి అంతే. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ విత్ క్రైస్ట్, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద షిప్ ఆర్క్, ఆయన సన్నిధిలో నీవు నీ కుటుంబం ఉండినంత వరకు ఇట్స్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ వన్స్ గెట్ అవుట్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో నుండి జారిపోయావనుకోండి ప్రియుల, ఏమవుతావో తెలిసినా? ఏమవుతావు? నీకు జరిగేటువంటిది ఏంటి? ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు జారిపోతూ ఉన్నాడు. యెరూషలేము ఇట్స్ ఎ వండర్ఫుల్ సిటీ, గాడ్ చూసన్ సిటీ. అక్కడ ఎప్పుడు ఏం జరుగుద్ది? ప్రార్థనలు, వాక్యము, గుడి గంటలు. అబ్బా, ఏం అట్మాస్ఫియర్ అది! మరి ఎందుకు ఈ వ్యక్తి ఇక్కడ యెరూషలేము నుండి వెళ్ళాలని తలంచాడు? పైగా ఏదన్నా వేరే యెరూషలేము లాంటి స్థలం ఏమైనా ఉందా? అక్కడికి వెళ్దాం అనుకున్నాడా? లేదు. ఎరికో ప్రియ స్నేహితులు, ఈ వాంటెడ్ టు మేక్ జర్నీ టు ఎరికో విచ్ ఈస్ కర్స్డ్ బై జాషువా. ఏమంటే జాషువా దానిని శపించాడు. ప్రియశ్రీ, ఆ శాపగ్రస్తమైన పట్టణంలోనికి ప్రయాణం అయ్యాడు. దేవుని మరిచినటువంటి వారి జీవిత విధానం ఎలాగుంటుందో తెలిసిన? ఎరుకోకి వెళ్ళేటువంటి వ్యక్తి జీవితం ఎలాగుంది? అతడు దొంగల చేతిలో పడ్డాడు.
బాగా కొట్టారు, దోచుకున్నారు. అంతే. ఏమైంది ప్రియ స్నేహితులారా? ఎందుకు యెరూషలేము నుండి నువ్వు బయటికి వెళ్ళాల్సి వచ్చింది? యెరూషలేము నుండి నువ్వు ఎందుకు బయటికి వెళ్ళాలా? అక్కడ నీకేం తక్కువైంది? ఇరుకోకపోతావా? అట్లాంటి బైబిల్ విషయాలు గాథలు చాలా ఉన్నాయి. ఏమంటే అలాగే బెత్లెహేము నుండి వెళ్ళింది ఒక ఆమె భార్య, ఒక భర్త 3 బిడ్డలను తీసుకొని. ఏమైపోయింది తెలిసిన? ఏమైపోయింది? 3 పోగొట్టుకుంది. ఏమైపోయింది? 3 కొడుకులు చనిపోయారు, తన భర్త చనిపోయింది, కోడళ్ళు 2, తాను 3 మిగిలి ఉంటారు. అప్పుడు ప్రియ స్నేహితులారు ఏమైంది? పెద్ద అమ్మాయిని పిలిచి అప్పుడు జరిగింది ఏమికి జ్ఞానోదయం కలిగింది. యెరూషలేమును దేవుడు దీవించుతున్నాడు అని వార్త వచ్చింది. అబ్బో, అయ్యయ్యో, నేను కూడా అక్కడ ఉన్నట్టయితే అని పశ్చాత్తాపడసాగింది. పెద్ద కోడల్ని పిలిచి వెళ్ళిపోయమ్మా నువ్వు, రెండో కోడల్ని పిలిచి నీవు కూడా వెళ్ళిపో. ఆమె వెళ్ళింది. లేదు నేను వెళ్ళను. ఆమెలో ఉండినటువంటి ప్రార్థన, ఆమెలో ఉండిన విశ్వాసాన్ని ఆ రెండవ కోడలు చూచింది. నేను మాత్రం నిన్ను విడిచేది లేదు. ఒక ఆయన ఒక చిన్న చక్కని పాడబడ్డారు. ఏమని? ఎంతవరకు ఎస్ అయిపోయింది. ఏమని పాడబడ్డాడు తెలిసిన? నన్ను రావద్దని వరించకు తల్లి, వచ్చదని వెంట నివసించెదా నీ చెంత. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీ మృతి చోటు నా మృతి చోటు, అచటనే పాతుట నే కోరే. వెళ్ళిపోయిందంతే బెత్లెహేముకి. ప్రభు రూతుని ప్రియ స్నేహితులారా ఏమంటే ఏం చేశాడు తెలిసిన? చక్కని మార్గం ఏర్పాటు చేశాడు. తిరిగి ఎవరైనా కానీ దేవుని వద్దకు వచ్చినటువంటి జారిపోయిన ఏ వ్యక్తి అయినా సరే ప్రియులారా ఏమంటే నయోమి, రూతు వచ్చారు. దేవుడు వారికి చక్కని ఏర్పాటు చేశాడు. రూతునకు బోయజును సిద్ధపరిచాడు. ఆ యొక్క దాంపత్య జీవితంలో నుండి మన యేసయ్య 14 తరాలు అప్పుడు దేవుని యొక్క కుమారుడైన యేసయ్య మనకు ఈ లోకంలో వచ్చాడు. కనుక నీవు తిరిగి ఉద్దేశించినట్లయితే నీవు నా యొద్దకే తిరిగి రావాలని ఇర్మియా భక్తుడు సెలవిస్తున్నాడు. కనుక చివరిగా 8వ అధ్యాయము 20వ వచనంలో వీరందరినీ బయటికి రమ్మన్నాడు ప్రభు. భూమి ఆరిపోయింది. 20వ అధ్యాయము 20వ వచనంలో అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము ఒకటి కట్టి, మొట్టమొదటిగా బలిపీఠం కట్టినటువంటి వ్యక్తి నోవాహు. మనం దైవ గ్రంథంలో చూసినట్లయితే మొదటిగా బలిపీఠం కట్టింది ఎవరు? నోవాహు. ప్రియ స్నేహితులారా, నోవాహు అనేటువంటి పేరుకు తగ్గట్టుగానే ఎన్ని దీవెనలు సంపాదించుకున్నాడు. ఇతరులకు కూడా పక్షులకి, జంతువులకి, చివరిగా ఆల్టర్ కట్టేసేసి అక్కడ ఏం చేశాడు? కొన్ని పశువులను తీసుకొని వానికి ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. అప్పుడు యెహోవాకు ఇంపైనటువంటి సువాసన యెహోవా ఇంపైనటువంటి సువాసన ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని నేను మరలా శపించను. ఎందుకనగా ప్రియ స్నేహితులారా, ప్రభు నోవాహుతో బలిపీఠం కట్టి ప్రార్థించినప్పుడు నోవాహుతో ప్రభు ఇంకలేదు, నిబంధన ఒకటి చేసుకుంటున్నాడు. దేవుడు నోవాహుతో నిబంధన చేసుకుంటున్నాడు. 12వ వచనంలో దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరముల వరకు ఏర్పడుతున్న నిబంధన గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచి తిని
అది నాకును భూమికి మధ్య నిబంధన గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరాలను నేను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో ఉండును. నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద నా సమస్త శరీరాలను ఏం చేశాడండి? ప్రాణం ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధన చదువు అబ్బాయి జ్ఞాపకం చేసుకుందనని మరియు దేవుడు భూమి మీద ఉన్న సమస్యలకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇది అని నోవాహుతో చెప్పాను. కనుక ప్రియమైన స్నేహితులారా, దేవుడు నోవాహును ఎలాగ రక్షించాడు, పిల్లలను రక్షించాడు. చివరిగా ఏమండి ఇలాగా బలిపీఠం కట్టాడు. దేవునికి అతనికి శరీరానికి పశువులకు కలిగినటువంటి మధ్య నిబంధన పెట్టాడు. ఆ నిబంధన ప్రకారంగా నేను మరల భూమి మీదకి నీళ్లు రప్పించను. ప్రియ స్నేహితులారా, ఎంత దీవెనకరమైన జీవితాన్ని నోవాహు సంపాదించుకున్నాడు. నీవు నేను అలాంటి జీవితాన్ని సంపాదించుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పూజ్యుడు అయిన మా ప్రభువా, మేము మిమ్మల్ని స్తుతించుచూ ఉన్నాము. ఈ రాత్రి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా, నీ కృపగలాసం తోడుగా నుంచి ఇచ్చినటువంటి మీ వాక్యాన్ని మా శరీరాత్మలకు దీవించండి. నోవాహు మీరు చెప్పిన మాటలకి ఎలాగ లోబడ్డాడో ప్రభువా, దాని అంతటి ప్రకారంగా చేశాడు, విధేయుడయ్యాడు. కనుక మీ మాటలు ప్రభువా మేము కూడా విధేయులమై నీ దయలో ప్రభువా వర్ధిల్లినట్లుగా మేము మా కుటుంబాల బిడ్డలను మీరు దీవించి సహాయం చేయమని యేసు వారి దివ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులరా, ఈ వర్తమానాలు మీరు ఆన్లైన్లో వింటున్నారని మేము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి మీ స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి కూడా దయచేసి యూట్యూబ్ లింక్ని షేర్ చేయండి. అలాగే ఫేస్బుక్ లింక్ను కూడా మీరు షేర్ చేయండి. అలాగే ప్రతి ఆదివారము ఉదయం 11 గంటలకు మరలా లాక్డౌన్ ఎత్తివేసేంత వరకు కూడా ఇలాగే ఆన్లైన్లో ఆరాధన జరుగుతూ ఉంటుంది. కనుక మీరు ప్రతి ఆదివారము మీరు మీ యొక్క గృహాలలోనే మరి దేవునికి కానుకలు సమర్పిస్తున్నారని మేము నమ్ముతున్నాం. ఒకవేళ మీ దగ్గర ఉంచుకోవడం ఇష్టం లేకపోతే వాటిని ఇక్కడ అకౌంట్లోకి మీరు పంపించండి. నాన్నగారి అకౌంట్ కానీ నా అకౌంట్ కానీ మీరు స్వచ్ఛందంగా దేవునికి కానుకలను, చందాలను పంపవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మనము యేసు శీఘ్రముగా వచ్చును ఆశతో కనిపెట్టుడి అనే పాట పాడుకొని చివరిగా ఆశీర్వాదం తీసుకుందాం. యేసు శీఘ్రముగా వచ్చును ఆశతో కనిపెట్టుడి గురుతులెల్లా లోకమంతా సరిగా చూడకననకు గురుతులెల్లా లోకమంతా సరిగా చూడకననగు పరిశుద్ధమైన ప్రవర్తనతో ప్రభుకై కనిపెట్టుడి పరిశుద్ధమైన ప్రవర్తనతో ప్రభుకై కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చును ఆశతో కనిపెట్టుడి
ప్రొద్దుగుంకి వచ్చునేమో అర్ధరాత్రి అందేమో ప్రొద్దుగుంకి వచ్చునేమో అర్ధరాత్రి అందేమో ఉదయము కోడి తలపుడు వచ్చునేమో కనిపెట్టుడి హృదయము కోడికు తలపుడు వచ్చునేమో కనిపెట్టుడి యేసు శీఘ్రము రావచ్చున్ ఆశతో కనిపెట్టుడి సిద్ధపడుడి మీరిలాలో మీరు దేవుని సందీప సిద్ధపడుడి మీరిలాలో మీరు దేవుని సందీప సిద్ధపడుడి తీర్పున కై ప్రభు కై కనిపెట్టుడి సిద్ధపడుడి తీర్పునకై ప్రభుకై కనిపెట్టుడి యేసు శీఘ్రము రావచ్చున్ ఆశతో కనిపెట్టుడి వేషధారణ విడచి మీరు యేసు ముద్రలు ధరించి వేషధారణ విడచి మీరు యేసు ముద్రలు ధరించి పెండ్లి కుమారుని సందేం అందరూ కనిపెట్టుడి పెండ్లి కుమారుని సందేంప అందరూ కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడి మేఘముపై వెళ్ళిన ప్రభు వేగముగా వచ్చునిలా మేఘముపై వెళ్ళిన ప్రభు వేగముగా వచ్చునిలా సకల శ్రమలను భరించి హల్లెలూయా పాడుడి సకల శ్రమలను భరించి హల్లెలూయా పాడుడి యేసు శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడి ప్రార్థన చేసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం. ప్రియమైన వారలారా, మీకు తోడుగా నుండి భయంకర దినాల్లో ప్రభువును అంగీకరించి ఆయన ఇచ్చేటువంటి రక్షణ సంపాదించుకొని మీరు మీ కుటుంబాలు వర్ధిల్ల అని మా యొక్క హృదయంలో వాంఛ. అదే దేవుడు చేసి సహాయం చేసి కాపాడును కాక. ఆమేన్. ప్రియులరా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి ఆదివారము ఉదయం 11 గంటలకు ఆరాధన, అలాగే బుధవారము సాయంకాలం 7:30 గంటలకు, శనివారము సాయంకాలం 7:30 గంటలకు ఆన్లైన్లో. మరలా లాక్డౌన్ ఎత్తివేసి మన చర్చెస్లో స్వేచ్ఛగా ఆరాధనలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చేంత వరకు కూడా ఈ విధంగానే మరి ఆన్లైన్ సేవను మనం జరిగించుకుందాం. మీరు మీ కుటుంబాలు క్షేమంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా జీవించుచు ఉండాలని మీ కొరకు మేము ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీ అవసరతలు, అక్కర్లు మాకు తెలియచేయండి. మీరు ఎవరైనా వ్యాధి బాధలలో ఉన్నట్లయితే దయచేసి వెంటనే మాకు ఫోన్ ద్వారా తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. అలాగే ఈ యొక్క సేవ నిమిత్తమై కూడా మీరు భారము కలిగి మరి సిద్ధపడుచు మనం దేవుని
రాకడ సమీపంగా ఉంటుంది కాబట్టి మనందరం సిద్ధపడుచు అనేకులను సిద్ధపరచుదాం. చిన్న బిడ్డలు, యవనస్తుల కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. మరి దేవుడు ఇంకా మనలను నూతన ఆత్మతో నింపి మరి అంత్య దినాలలో ఆయన నా జనులందరి మీదకు నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు కనుక మనందరి మీదకు తన ఆత్మను పంపిస్తున్నారు. కాబట్టి కొద్ది దినములు మాత్రమే ఈ శ్రమలు. కాబట్టి మనం వీటన్నిటిలో ఓర్పును కలిగి దేవుని వాక్యం విన్నట్లుగా, మరి నోవహు ఎలాగ నీతిపరుడుగా నీతిమంతుడిగా ఆయన తీర్చబడ్డాడో, రక్షించబడ్డాడో, ఆయన ఇంటి వారందరం కూడా దేవుడు మనలను మన కుటుంబాలను కూడా రక్షించి కాపాడి ఏ కరోనా వైరస్, ఏ తెగులు నీ గుడారమును సమీపించదనే వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చి, నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. కాబట్టి భయపడవద్దు. జనవరి 1వ తారీఖున దేవుడు ఒక గొప్ప వాగ్దానం మనకిచ్చారు. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 10-11 వచనాలు దేవుడు మనకిచ్చాడు. కనుక ఇదిగో నేను నీకు చేసిన కీడును గూర్చి సంతాపముంది ఉన్నాను కనుక నీవు తొందరపడక నీవు నీ దేశములో కాపురమున ఎడల పడగొట్టక నిన్ను స్థాపించేదను, పెళ్ళగింపక నాటెదను, భయపడకుము అని దేవుడు మనకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనలందరినీ కూడా దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.